ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ ఖండము పార్వతీ ఖండములోని 26వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం పార్వతీ ఖండములోని 19వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ అధ్యాయములో భగవంతుడైన శంకరుడు తపస్వియగు బ్రాహ్మణుని రూపమున పార్వతీదేవి ఆశ్రమమునకు వెళ్ళడము, ఆమెచే సత్కరింపబడి ఆ దేవి తపస్సునకు కారణమడగటము, పార్వతి తన సఖియగు విజయతో అంతా చెప్పించటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, సప్తఋషులు తమ లోకాలకు వెళ్ళిన తరువాత సుందర లీలలను చేయు సాక్షాత్ భగవంతుడైన శంకరుడు పార్వతీదేవి తపస్సును పరీక్షించాలని అనుకున్నాడు. పార్వతి ఎడల మనస్సులో ఆ స్వామి ఎంతో సంతుష్టుడయ్యాడు. పరీక్ష నెపముతో ఆమెను చూడడానికి జటాధారి అయి తపస్వి రూపమున భగవంతుడు ఆ వనమునకు వెళ్ళాడు. తన తేజస్సు చేత విరాజమానుడగుచు అత్యంత వృద్ధ బ్రాహ్మణుని రూపమున ప్రసన్న చిత్తుడై దండమును ఛత్రమును తీసుకొని అక్కడ నుండి బయలుదేరాడు. ఉమాదేవి సఖి పరివృతయై వేదిక మీద కూర్చొని ఉండగా ఆ స్వామి చూశాడు. ఆమె విశుద్ధ చంద్రకళలాగా భాసిల్లుతున్నది. బ్రహ్మచారి రూపమున భక్తవత్సలుడకు శంభుడు పార్వతీదేవిని చూసి ప్రేమతో ఆమె వద్దకు వెళ్ళాడు. అద్భుత తేజస్సుతో వెలుగుతున్న బ్రాహ్మణ దేవుని రాకను చూసి గిరిజాదేవి సకల పూజా సామాగ్రితో ఆయనను పూజించింది. చక్కగా ఆ స్వామికి సత్కారము చేసింది. పార్వతియు ఎంతో ప్రసన్నురాలయ్యింది. ప్రేమతో ఆ బ్రాహ్మణ దేవుని కుశల సమాచారము అడిగింది. పార్వతి పలుకుతున్నది, బ్రహ్మచారి రూపమును ధరించి వచ్చిన మీరెవరు? ఎక్కడ నుండి ఇక్కడకు విచ్చేశారు? వేదవేత్తలలో శ్రేష్ఠుడవైన విప్రవరా, మీరు మీ తేజస్సుతో ఈ వనమునంతా ప్రకాశింపజేస్తున్నారు. నేను అడిగిన దానిని చెప్పండి. అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు, నేను స్వేచ్ఛగా విహరించు వృద్ధ బ్రాహ్మణుడను, పవిత్ర బుద్ధి గలవాడను, తపస్విని, ఇతరులకు సుఖప్రదుడను, పరోపకారిని. ఇందులో సంశయము లేదు. నీవెవరివి? ఎవరి పుత్రికవు? ఈ నిర్జన వనములో తపస్సు ఎందుకు చేస్తున్నదానవు? ఒంటికాలితో నిల్చొని తపస్సు చేస్తున్న మునులకు కూడా నీ తపస్సు దుర్లభము. నీవు బాలికవు కావు, వృద్ధురాలవు కావు, సుందర తరుణవై కనిపిస్తున్నావు. భర్త లేకుండా ఈ వనమునందు కఠోర తపస్సు ఎందుకు ఆచరిస్తున్నావు? భద్రురాల, నీవు ఏ తపస్వికైనా సహధర్మచారిణియగు తపస్వినివా? లేక ఏ తపస్వి నీ ఆలనా పాలనా చూచుట లేదా? నిన్ను వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారా? చెప్పుము, నీవు ఏ కులమునందు జన్మించావు? నీ తండ్రి ఎవరు? నీ పేరేమిటి? నీవు గొప్ప సౌభాగ్యశాలిగా కనిపిస్తున్నావు. తపస్సునందు నీ అనురాగము వ్యర్థము. నీవు వేదమాతయగు గాయత్రివా, లక్ష్మివా, లేక సుందర స్వరూపిణియగు సరస్వతివా? ఈ ముగ్గురిలో నీవెవ్వరివి? దీనిని నేను నిశ్చయించుకొనలేకపోతున్నాను. పార్వతి సమాధానమిస్తున్నది, విప్రవరా, నేను వేదమాతను, గాయత్రిని కాదు, లక్ష్మిని కాదు, సరస్వతిని కాదు. ఇప్పుడు నేను హిమాచల పుత్రికను. నా పేరు పార్వతి. పూర్వకాలమున దీనికి మునుపటి జన్మయందు నేను దక్ష ప్రజాపతి కుమార్తెను. అప్పుడు నా పేరు సతి. ఒకనాడు నా తండ్రి నా భర్తను నిందించాడు. దానికి కోపించి నేను యోగము ద్వారా శరీరమును పరిత్యజించాను. ఈ జన్మలో కూడా భగవంతుడగు శివుడు నాకు లభించి ఉన్నాడు. కానీ భాగ్యవశమున కాముని భస్మము చేసి ఆ స్వామి నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు. బ్రాహ్మణోత్తమ, శంకరుడు వెళ్ళిపోయిన తరువాత విరహతాపముతో నేను ఉద్విగ్ధురాలనైనాను. తపమాచరించటానికి నిశ్చయించుకున్నాను.
తండ్రి గృహము నుండి ఈ గంగా తటమునకు వచ్చాను. ఇక్కడ దీర్ఘకాలం వరకు తపస్సు చేస్తున్నాను. అయినప్పటికీ నా ప్రాణవల్లభుని పొందలేకపోయాను. కాబట్టి అగ్నిప్రవేశము చెయ్యాలి అనుకున్నాను. ఇంతలో మీ రాకను చూసి ఒక్క క్షణము ఆగిపోయాను. ఇక మీరు వెళ్ళండి, నేను అగ్నిప్రవేశం అనరిస్తాను. భగవంతుడకు శివుడు నన్ను స్వీకరించటలేదు. కానీ నేను ఎక్కడ జన్మించినా అక్కడ శంకరునే పతిగా వరిస్తాను. బ్రహ్మ చెప్తున్నాడు. నారద ఈ విధముగా చెప్పి పార్వతి ఆ బ్రాహ్మణుని ఎదుటనే అగ్నిలో కలిసిపోయింది. ఆ బ్రాహ్మణుడు ఆమెను పదే పదే వారించాడు. కానీ ఫలితము లేకపోయింది. ఆమె తపప్రభావమున అగ్ని చందనములాగా శీతలమయ్యింది. క్షణములో అగ్నిలోపల నుండి పార్వతీదేవి ఆకాశము వైపు లేవసాగింది. అప్పుడు బ్రాహ్మణ రూపధార్యకు శివుడు నవ్వుతూ ఆమెతో మరలా ఇట్లంటున్నాడు. అహో భద్రురాలా, నీ తపస్సేమిటో నాకేమీ బోధపడుటలేదు. ఈ అగ్ని చేత నీ శరీరము దహింపబడలేదు. ఇది తపో సాఫల్యము సూచిస్తున్నది. కానీ ఇప్పటి వరకు నీ కోరిక నెరవేరనే లేదు. దానితో తపస్సు యొక్క విఫలత ప్రకటితమవుతున్నది. కాబట్టి దేవి, సకలమునకు ఆనందప్రదుడను బ్రాహ్మణులలో శ్రేష్ఠుడనైన నా ఎదుట నీ అభీష్ట మనోరథమును ఉన్నది ఉన్నట్లు చెప్పుము. బ్రహ్మ చెప్తున్నాడు. నారద, బ్రాహ్మణుడు ఇట్లు అడుగగా ఉత్తమ వ్రతమును పాలించు అంబిక తన సఖియలను సమాధానం ఇవ్వమని సూచించింది. పార్వతి ప్రేరణచే ఆమె ప్రాణసఖి విజయ ఆమె ఉత్తమ వ్రతమును ఎరిగినదై జటాధారియకు తపస్వితో ఇలా చెప్తున్నది. సఖి చెప్తున్నది. సాధు పుంగవ, పార్వతి యొక్క చరిత్రను, ఆమె తపస్సునకు గల సకల కారణమును నీకు నివేదిస్తాను. వినదలచినచో వినుము. నా సఖి గిరిరాజయగు హిమాచలుని పుత్రిక. ఈమె పార్వతి. కాళీ అను పేర్లతో ప్రసిద్ధురాలు. ఈమె తల్లి మేనక. ఇప్పటి వరకు ఈమెకు వివాహము జరగలేదు. భగవంతుడకు శివుని తప్ప ఇంకెవ్వరిని ఆమె కోరుకోవటము లేదు. ఆ స్వామి కోసము 3000 సంవత్సరముల నుండి తపస్సు చేస్తూ ఉన్నది. భగవంతుడకు శివుని పొందటానికే నా ఈ సఖి ఇట్టి తపస్సును ఆరంభించింది. విప్రవర, దీనికి గల కారణమును చెప్తాను వినుము. ఈ పర్వతరాజ కుమారి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలను వదిలి కేవలము పినాకపాణి భగవంతుడకు శంకరుని పతిగా పొందాలనుకుంటున్నది. నారదుని ఆదేశానుసారము కఠోర తపస్సు చేస్తున్నది. ద్విజశ్రేష్ఠ, మీరడిగిన దానికి అనుగుణముగా నేను ఈమె మనోరథము చెప్పాను. ఇప్పుడింకా మీరేమి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు? బ్రహ్మ చెప్తున్నాడు. నారద, విజయ చెప్పిన యథార్థ వచనములు విని జటాధారియు తపస్వియు అయిన రుద్రుడు నవ్వుతూ పలికాడు. ఈ సఖి చెప్పిన మాటలయందు నాకు పరిహాసము దోత్యమగుతున్నది. ఇదంతా నిజమైతే పార్వతీదేవి తన నోటి నుండియే చెప్పవచ్చు కదా. జటిల బ్రాహ్మణుడు ఇట్లు పలుకగా పార్వతీదేవి తన నోటితోనే చెప్పటము ప్రారంభించిందని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 26 సమాప్తము. 27వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.